హాయ్ అండి. ఈరోజు మెంతాకులు పులుసు పెట్టానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతాకుల గురించి చెప్పాలంటే అసలు 1, 2 కాదు, చాలా ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయండి. కొంతమంది ఇది చేదుగా ఉంటుందని తినకపోవచ్చు, కానీ ఈ విధంగా వండితే మాత్రం తినని వాళ్ళు ఉండరండి. అందరూ ఇష్టపడతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరి మెంతికూర పులుసు ఎలా పెట్టాలో చూద్దామా? మెంతికూర పులుసుకి 20 రూపాయలండి ఒక కట్ట తీసుకున్నాను. అది క్లీన్ చేసి ఉప్పు నీళ్ళల్లోనూ మంచి నీళ్ళల్లోనూ కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా పెట్టుకోవాలి. దీనికి నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలండి. దీంట్లో వేడి నీళ్ళు వేసి పులుసు తీసి పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాం కదా, అదే సైజులో బెల్లం కూడా తీసుకోవాలండి. ఒక వెల్లుల్లిపాయని ఇలా రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగాను, 3 పచ్చిమిరపకాయలు నిలువుగాను కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా చింతపండులో వేడి నీళ్ళు వేసి చల్లారిన తర్వాత పులుసు తీసి పెట్టుకోవాలండి. ఒక పక్కన పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను శనగపప్పు వేసుకోవాలండి. ఈ స్పూను చిన్నది. 2 స్పూన్లు వేసుకుంటే 1 స్పూన్ అవుతుంది. 1 అర స్పూను ఆవాలు, 1 అర స్పూను మినప్పప్పు, 1 అర స్పూను జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని ఇప్పుడు అన్నీ కలిసి వేయించుకోవాలండి. మనం వేడి ఆయిల్లో ముందుగా వేస్తూ ఉంటాము, ఇవి వేగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి. దీనిలో కడిగి పెట్టుకున్న మెంతాకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతాకులు పసరు వాసన పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ టమాటా ఈ ముక్కలన్నీ పోపుతో పాటు ఇవి కూడా బాగా వడిలిపోయేదాకా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగిపోయింది, ఫ్రై అయిపోయింది. చూసారా? ఈ విధంగా వేయించుకుంటే మనకి చేదు ఉండదు, పచ్చివాసన ఉండదండి. ఇప్పుడు దీనిలో 1/2 స్పూను పసుపు, 1 అర స్పూను ధనియాల పొడి, టేస్ట్కి సరిపడేంత సాల్టు, 2 స్పూన్ల కారం వేసుకొని ఇదంతా కూడా ఒక 30 సెకండ్స్ పాటు ఇలాగా వేయించుకొని 1 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇంకొంచెం నీళ్లు వేసుకొని గరిటె మీద ఇలా కడిగేసుకొని గరిటెను కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, నీళ్ళన్నీ కూడా దగ్గరికి వచ్చేసినాయి కదా. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకొని బెల్లం వేసేసుకోవాలి. ఇక బెల్లం చింతపండు 2 కలిసి అలాగా మరుగుతాయండి కొద్దిసేపు. ఇలా కూర మనకి సరైనటువంటి కన్సిస్టెన్సీలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గుజ్జు గుజ్జుగా చిక్కగా ఉంటే బాగుంటుందండి మెంతికూర పులుసు. ఇది చాలా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. చూశారు కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.